ఎవరైనా సరే నిన్ను చులకనగా చూస్తే ఖచ్చితంగా నువ్వు ఇలానే చేయాలి. గుర్తుపెట్టుకో. మనం ఈ లోకంలో ఎంత నిజాయితీగా ఉన్నా సరే, ఎంత ప్రేమగా ఉన్నా సరే, ఎంత సహాయంగా ఉన్నా సరే, కొన్ని సందర్భాల్లో మనల్ని పట్టించుకొని వాళ్ళు, దూరం పెట్టేవాళ్ళు, లేదా మన విలువని పూర్తిగా తక్కువ చూసేవాళ్ళు తప్పకుండా ఎదురవుతారు. అది మన కుటుంబంలో కావచ్చు, స్నేహితుల మధ్య కావచ్చు, చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, ఇంకా మనం పని చేసే చోట కావచ్చు. ఎక్కడైనా సరే ఉంటారు. ఇక ఆ సమయంలో మన హృదయం అనేది నిశ్శబ్దంగా ఏడుస్తుంది. లోలోపల కుమిలిపోతుంది. అసలు నేనేం తప్పు చేశాను? నన్నెందుకు అందరూ ఇలా నిర్లక్ష్యం చేస్తున్నారు? అనే ప్రశ్నలో మనసును చీల్చేస్తాయి. కానీ ఇక్కడే ఒక గొప్ప నిజమనేది ఉంది. నీ విలువను ఎవరూ కూడా గుర్తించకపోతే అది నీ లోపం కానే కాదు. ఎందుకంటే అది వారి యొక్క దృష్టిలోపం. ముందుగా మీ మనసుని మీరే కాపాడుకోవాలి. ఎవరో మిమ్మల్ని పట్టించుకోవడం మానేశారని, వాళ్ళ దృష్టిని తిరిగి పొందాలని నువ్వు నీ గౌరవాన్ని తాకట్టు పెట్టకూడదు కదా. వాళ్లను పదే పదే పలకరించడం, వాళ్ళ సమయానికి ఎదురు చూడటం, వాళ్ళ నిర్లక్ష్యానికి కారణాలు వెతకడం, ఇక ఇవన్నీ కూడా మీ ఆత్మగౌరవాన్ని మెల్లమెల్లగా చంపేస్తాయి. ఇక మిమ్మల్ని మీరు ఇలా అడగండి, నన్ను గౌరవించని చోట నేను ఉండాల్సిన అవసరం ఏంటి అని. మిమ్మల్ని దూరం పెడుతున్న వారిని బలవంతంగా దగ్గర చేసుకోవద్దు. మీ విలువే తగ్గుతుంది. ఎవరైనా కావాలని మిమ్మల్ని దూరం పెడుతున్నారంటే వాళ్ళ మనసులో మీకు ఉన్న స్థానం అప్పటికే పూర్తిగా తగ్గిపోయిందని. అక్కడ నువ్వు చేసే ప్రతి ప్రయత్నం నీ బాధను పెంచడమే తప్ప వాళ్ళ మనసుని మార్చదు. నిజమైన సంబంధం బలవంతంతో కాదు, బాధతో కాదు, విలువతో ఉంటుంది. నీ స్థానాన్ని గుర్తించని చోట నువ్వు వెనక్కి అడుగు వేయడం ఎప్పటికీ కూడా నీ బలహీనత కాదు. నిశ్శబ్దమే నీ యొక్క అతిపెద్ద శక్తి. నీ బాధని ప్రతి వాళ్ళకి కూడా చెప్పాల్సిన అవసరం లేదు. నీ మంచితనాన్ని నిరూపించాల్సిన అవసరం అంతకన్నా లేదు. అంటే నువ్వు పని కట్టుకొని మరి వివరించాల్సిన అవసరం లేదు కదా. నిశ్శబ్దంగా ముందుకి నడవడమే. అంటే ఓడిపోవడం కాదు, అది నీ శక్తిని దాచుకోవడం. నిన్ను పట్టించుకొని వాళ్ళు మీరు లేకపోవడానికి ఒక్కరోజు ఖచ్చితంగా అనుభవిస్తారు. ప్రతి మనిషి కూడా నీ జీవితంలో ఉండేందుకు రారు. కొంతమంది వస్తారు నీ హృదయాన్ని పరీక్షించడానికి, నీ సహనాన్ని నేర్పించడానికి, నీ విలువను నువ్వే తెలుసుకునేలా చేయడానికి. వాళ్ళని నువ్వు అస్సలు ద్వేషించొద్దు. వాళ్ళ దగ్గరే ఆగిపోవద్దు. వాళ్ళు నీ ప్రయాణంలో ఒక అధ్యయనం మాత్రమే, మొత్తం కథ కాదు కదా. నిన్ను పట్టించుకొని వాళ్ళ కోసం మీ యొక్క సమయాన్ని, శక్తిని, భావోద్వేగాలను ఎప్పుడూ కూడా వృధా చేయొద్దు. నీ యొక్క అభివృద్ధిపై కేవలం నువ్వు దృష్టి పెట్టు. నీ లక్ష్యంపై మాత్రమే పనిచేయి. నీ నైపుణ్యాలను పెంచుకో. నీ మనసుకు శాంతినిచ్చే పనులు మాత్రమే చెయ్యి. నువ్వు ఎదిగినప్పుడు నిన్ను పట్టించుకొని వాళ్లే అసలు ఈ దూరం ఎందుకు వచ్చింది అని వాళ్లే అర్థం చేసుకుంటారు. నిన్ను పట్టించుకొని వాళ్లే నీ ప్రపంచం కాదు అని నిన్ను అర్థం చేసుకునేవాళ్లే ఆ మనుషులు కూడా ఉంటారు. నిన్ను గౌరవించే హృదయాలు ఉన్నాయి. వాళ్ళని కలవాలంటే నిన్ను తక్కువ చేసే చోట నుంచి ముందు బయటికి రావాలి. ఎవరైనా నిన్ను పట్టించుకోకపోతే నీ వెలుగును తగ్గించొద్దు. నీ స్వభావాన్ని మార్చుకోకు. నీ విలువపై అనుమానం పెట్టుకోకు. నిన్ను పట్టించుకొని వాళ్ళ దగ్గర నువ్వు చిన్నవాడివి కాదు కదా. నీ వాళ్ళ దృష్టి చిన్నది. నువ్వు కేవలం
నిశ్శబ్దంగా ఎదుగు. ఎప్పుడూ కూడా నిన్ను నువ్వే గౌరవించుకో. నీ స్థాయికి తగ్గ మనుషులు నీ యొక్క జీవితంలోకి తామే వస్తారు. కాస్త ఓపికతో ఉండు. ఎవరైనా సరే నిన్ను దూరం పెడుతున్నారంటే అది నీకు విధించినటువంటి శిక్ష కాదు. ఇక అది వాళ్ళు తీసుకున్న ఒక నిర్ణయం. కానీ మనం చేసే పెద్ద తప్పు ఏంటో తెలుసా? వాళ్ళ నిర్ణయానికి మన విలువ కట్టిపడేయడం. ఎవరో నిన్ను అసలు పట్టించుకోలేదని నువ్వు తక్కువైపోతావా? లేదు కదా. ఎవరో నిన్ను వదిలేశారు అని నీ ప్రయాణం ఆగిపోదు కదా. మీ విలువను అర్థం చేసుకునే శక్తి ముందుగా నీలోనే ఉండాలి అని తెలుసుకో. నిన్ను నిర్లక్ష్యం చేసే చోట ప్రేమని అస్సలు వెతకకు. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎక్కడైతే నిన్ను పట్టించుకోరో, ఎక్కడైతే నీ మాటకి విలువ ఉండదో, ఎక్కడ నువ్వు బాధపడితే నవ్వుతారో, ఇక అక్కడ అస్సలు ప్రేమ ఉండదు. అలవాటు మాత్రమే ఉంటుంది. అలవాటు మనల్ని వదలదు, కానీ ప్రేమ మనల్ని గౌరవిస్తుంది. నీ మనసుని నలిపే చోట ఇది ప్రేమేమో అని తెలుసుకోవద్దు. అది నువ్వు నీ మనసుకి చేసుకున్న పెద్ద మోసం. దూరం పెడుతున్న వాళ్ళకి వివరణలు ఇవ్వడం పూర్తిగా మానేసే. ఎందుకంటే నువ్వు వాళ్ళకి ఎంత వివరించినా సరే నిన్ను అర్థం చేసుకోవాలని మనసే లేని వ్యక్తికి నీ మాటలేం వినిపిస్తాయి? నువ్వు అర్థం చేసుకునేవాడికి నీ మౌనం కూడా సరిపోతుంది. ఇక నిన్ను పట్టించుకొని వాళ్ళకి నీ అరుపు కూడా చెవికెక్కదు. అందుకే ప్రతి ఒక్కరికి కూడా నీ కథలన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. నీ స్థాయిని తగ్గించుకొని ప్రేమ అడగొద్దు. ఇది ఎంతో గాఢమైన విషయం. ఎవరైనా సరే నిన్ను పట్టించుకోకపోతే వాళ్లకు నచ్చేలా మారిపోవాలని నీ స్వభావాన్ని ఎప్పుడూ కూడా నువ్వు చంపుకోవద్దు. నీ యొక్క విలువని కోల్పోయి దక్కే ప్రేమ నీకు అస్సలు శాంతినివ్వదు. నీ విలువతో దక్కే సంబంధం నీ జీవితాన్ని నిలబెడుతుంది అని తెలుసుకో. నీ స్థాయికి తగ్గితే వాళ్ళు కాదు, నువ్వే నష్టపోతావు. నిన్ను నువ్వు కేవలం గౌరవించుకున్న రోజు నుంచి మార్పు అనేది మొదలవుతుంది. నిన్ను గౌరవించుకున్న రోజు నుంచే ఇతరులు మిమ్మల్ని ఎలా చూడాలో సరిహద్దులు ఏర్పడతాయి. ఎవరైనా సరే నిర్లక్ష్యం చేస్తే నువ్వు వెంటనే స్పందించాల్సిన అవసరం లేదు. నువ్వు వెనక పరిగెత్తాల్సిన అవసరం కూడా లేదు. మీరు స్పందించడంలోనే మీ విలువ కనిపిస్తుంది. ఒంటరితనం ఎప్పుడూ భయంకరం కాదు. తప్పు సంబంధాలే చాలామంది కూడా ఒంటరితనానికి భయపడతారు. ఎప్పుడూ కూడా అందుకే నొప్పించే సంబంధాల్లో కూడా ఉంటారు. కానీ ఇక్కడ నిజం ఏంటి అంటే తప్పుడు మనుషుల మధ్య ఉండటం కంటే ఒంటరిగా ఉండటమే ఎంతో మేలు. 1000 రెట్లు మంచిది అని తెలుసుకో. ఒంటరిగా ఉండటం నీ యొక్క మనసుతో నువ్వే మాట్లాడుకునే అవకాశం. నీ లోపల బలాన్ని కనుగొనే సమయం. గుర్తుపెట్టుకోండి, నీ యొక్క ఎదుగుదలే మీ ఉత్తమ ప్రతీకారం. నిన్ను పట్టించుకొని వాళ్ళకి నువ్వు ఏదీ కూడా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకో తెలుసా? మీ ఎదుగుదలే వాళ్లకు అర్థమయ్యే భాష. నువ్వు నిశ్శబ్దంగా ఎదిగితే ఎప్పుడు కూడా నువ్వు లేకపోవడానికి వాళ్ళు అనుభవిస్తారు. నువ్వు బలంగా నిలబడితే వాళ్ళు తమ తప్పుని గుర్తిస్తారు. కానీ అది నీ లక్ష్యం కాదు. నీ లక్ష్యం నీ జీవితమే అని తెలుసుకో. నిన్ను పట్టించుకోని చోట నువ్వు మిగలాల్సిన అవసరం లేదు. నువ్వు అర్థం చేసుకునే మనుషుల దగ్గర నీ ఆత్మను త్యాగం చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు. నీ విలువ నీలోనే ఉంది, అంతేకాని వాళ్ళ యొక్క అంగీకారంలో కాదు కదా. పర్వాలేదు, నాకేమీ కాదు. నీ మనసుకి అబద్ధం చెప్పుకోకు.
ఎవరైనా సరే మిమ్మల్ని పట్టించుకోకపోతే బాధ కలగడం ఎంతో సహజమే. నిర్లక్ష్యం మనసుని లోతుగా గాయపరుస్తుంది. బాధ కలిగించిందని ఒప్పుకోవడం బలహీనత కాదు, ఆ బాధను అర్థం చేసుకోవడమే మానసిక బలం. నీ నొప్పిని నువ్వు అంగీకరించినప్పుడే కదా దాన్ని దాటి వెళ్ళగలవు. ప్రతి సమస్యకు, ప్రశ్నకు సమాధానం దొరకకపోవచ్చు, కానీ అన్నీ కూడా అంగీకరించు. వాళ్ళు ఎందుకు మారిపోయారు అని, అసలు నేనేం తప్పు చేశాను, ఇలాంటి ప్రశ్నలకు ఎప్పుడూ కూడా నీకు సమాధానం దొరకకపోవచ్చు. అంటే ఏదైనా సరే ప్రతి దూరానికి కూడా కారణం తెలియాల్సిన అవసరం లేదు కదా. కొన్ని సంబంధాలు ఎందుకు ముగిశాయో కాదు, ముగిశాయి అన్న నిజాన్ని మాత్రమే అంగీకరించాలి. నిన్ను నువ్వు నిందించుకోవడం పూర్తిగా మానేసి, ఎవరైనా సరే నిన్ను దూరం పెట్టారని, దానికి నువ్వే కారణమని ఎప్పుడు కూడా నిన్ను నువ్వు నిందించుకొని బాధపడకు. ఎందుకంటే కొంతమంది తమ స్వార్థానికి సరిపోనప్పుడు అప్పుడే మిమ్మల్ని వదిలేస్తారు. వాళ్ళ స్వభావానికి మీ విలువతో ఎప్పుడూ కూడా పోల్చుకోవద్దు. మీ మనసు మంచిదని ప్రతి ఒక్కరికి కూడా అర్థం కావాల్సిన అవసరం లేదు కదా. కాబట్టి నిన్ను పట్టించుకొని వాళ్ళ జ్ఞాపకాలతో ఎప్పుడూ కూడా జీవితాలతో జీవించొద్దు. వాళ్ళ జ్ఞాపకాలు నీ యొక్క ప్రతి రోజుని కూడా నియంత్రిస్తాయి. పాత మాటలు, పాత హామీలు, పాత నవ్వులు ఇవన్నీ గుర్తొస్తే నువ్వు ఆగిపోతావు. జ్ఞాపకం అంటే జీవితం కాదు, జీవితం అంటే ప్రస్తుతం అని గుర్తుపెట్టుకో. అర్థమైంది కదా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.